జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. గౌతమ బుద్ధుడు ఆయన ధర్మచక్ర ప్రవర్తన చేశాక తన శిష్యులందరితోనూ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. బౌద్ధ మతం ప్రపంచంలోనే స్త్రీలకు ఒక ఆధ్యాత్మిక స్థాయినిచ్చిన మతంగా మనకు కనిపిస్తుంది. అలాగా గౌతమ బుద్ధునితో పాటు ఈ బౌద్ధ సంఘం అభివృద్ధి కోసం కృషి చేసిన ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల గాథలన్నిటినీ కూడా తేరి గాథ అనే బౌద్ధ గ్రంథంగా వెలువడింది. అయితే ఈ గాథల్లో ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి చెప్పుకోవాలి మనం. ఆమె పేరు విశాఖ. విశాఖ చాలా ధనవంతుల ఇంటి ఆడబడుచు. ఆమె తన చిన్న వయస్సులో, అంటే సుమారుగా 7 సంవత్సరాలు ఉన్న వయస్సులో ఆమె తన తాతగారితో కలిసి గౌతమ బుద్ధుని బోధనలు వినడానికి వెళ్ళిందట. వెళ్ళినప్పుడు ఆ 7 సంవత్సరాల వయస్సులోనే బుద్ధ భగవానుడి యొక్క బోధనలు విని తను ఆశ్రమంలో చేరతాను అని బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళి అడిగిందట. అడిగితే భగవానుడు నవ్వి, నీకు ఇంకా సమయం రాలేదు, సమయం వచ్చాక నువ్వు నీ జీవితంలో ఒక బౌద్ధ మతం కోసం, బౌద్ధ సంఘం కోసం కృషి చేస్తావు అని చెప్పారట. సరే, తర్వాత కాలంలో విశాఖకి 16 సంవత్సరాలు వచ్చేసరికి వివాహం కుదిరింది. ఈ వివాహం కుదరడం కూడా ఎలా కుదిరింది అంటే, శ్రావస్తి నగరంలో ఒక మిగారుడు అనే ఒక ధనిక వర్తకుడు ఉన్నాడు. అతనికి పూర్ణవర్ధండు అనే కుమారుడు ఉన్నాడు. వీళ్ళు చాలా ధనవంతులు. అందులో కుమారుడు కూడా చాలా అందమైన వాడు. అతనికి వివాహ సంబంధాలు వెతకడం మొదలెడితే పూర్ణవర్ధండు ఏం చెప్పాడంటే, నాకు చాలా అందమైన అమ్మాయి కావాలి, అన్ని విషయాల్లోనూ కూడా చాలా అందరూ మెచ్చుకునే ఎట్లుగా ఉండాలి నా కాబోయే భార్య. దాంతో ఈ మిగారుడు ఏం చేశాడంటే, కొంతమంది బ్రాహ్మణులను పిలిచి, మీరు అన్ని ఊళ్ళకు వెళ్ళి ఎక్కడ మా అబ్బాయికి సరైన పిల్ల దొరుకుతుందో చూడండి అని అంటే, వీళ్ళు ఈ బ్రాహ్మణులు అలా వెళ్తూ ఒక ఊరికి వచ్చేసరికి ఆ ఊరిలో గుడి ఉంది. చిన్న గుడి దగ్గర పెద్ద వర్షం వస్తుంది. వర్షం వస్తే వీళ్ళందరూ కూడా ఆ గుడిలో తలదాచుకోవడానికి అందరూ పరిగెత్తారు. ఒక అమ్మాయి మాత్రం పరిగెత్తకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటే చెలికత్తెలు ఏమన్నారంటే, ఏంటి అలాగ నెమ్మదిగా నడుస్తున్నావు అని అంటే, ఆమె ఏం చెప్పిందంటే, ఒక రాజుగారి ఏనుగు కానీ లేదా స్త్రీలు కానీ వర్షం వచ్చినా సరే పరుగు పెట్టకూడదు అని మా పెద్దలు చెప్పారు. ఆ బ్రాహ్మణులు ఈ పెళ్లి సంబంధం కుదురుద్దాం అనుకున్న వాళ్ళు, మన పూర్ణవర్ధండికి ఈ అమ్మాయి అయితే సరైన జోడి అని ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరోని విచారించి వీళ్ళ తండ్రితో చెప్పారు. చాలా ధనవంతులు, శ్రావస్తి నగరానికి చెందినవారు. మిగారుడనే గొప్ప వాణిజ్యకారుడు, అతని కుమారుడు, ఏకైక కుమారుడు పూర్ణవర్ధండు, అతనికి నీ కుమార్తెనిచ్చి వివాహం చెయ్యి అని అంటే, దానికి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. చాలా చక్కగా వివాహం జరిగింది. ఆ వివాహం జరిగినప్పుడు తండ్రి ఏం చేశాడంటే, ఆ అమ్మాయికి చాలా కొన్ని నియమ నిబంధనలు అన్నీ చెప్పాడు. పెళ్లి చేసినప్పుడు అత్తగారింటికి పంపించేసేటప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, భార్య అంటే ఎలా ఉండాలి అంటే, భార్య ఎప్పుడూ భర్త మనస్సుని తెలుసుకుని ప్రవర్తించాలి. అలాగే అత్తమామల్ని ఎప్పుడూ కూడా దూషించకూడదు. వాళ్ళకి బలహీనతలు ఉన్నా సరే మిగిలిన వాళ్ళ ముందర వాళ్ళని విమర్శించకూడదు. అలాగే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చెప్పే వాళ్ళ కుటుంబ గాథలన్నీ కూడా ఈ ఇంటికి వచ్చిన కోడలు వినకూడదు. అలాగే ఎవరికైనా అప్పిస్తే వాళ్ళు వెనక్కి తిరిగి ఇస్తారా లేదా తెలుసుకొని మాత్రమే అప్పు ఇవ్వాలి. ఒకవేళ చాలా పేదవాళ్ళు ఉంటే ఆ పేదవాళ్ళకి సహాయం చేయాలి తప్ప వాళ్ళకి ఎప్పుడూ అప్పుగా ఇవ్వకూడదు. పేద బంధువులు వచ్చినప్పుడు, పేద స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా సహాయం చేయాలా అని ఆలోచించాలి. అలాగే ఎప్పుడు తనను తను కడిగిన ముత్యంలాగా ఉండాలి. అత్తమామల్ని, భర్తని చూసినప్పుడు కూర్చునుంటే గబుక్కున లేవాలి. వాళ్ళందరూ భోజనం చేసేటప్పుడు
పక్కన ఉండి వాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా చూడాలి. అలాగే తను ఆహారం తీసుకునే ముందర ఇంట్లో అందరూ తిన్నారా లేదా చూడాలి. నిద్రపోయే ముందర ఇంటి తలుపులన్నీ వేసున్నాయా లేదా, ఈ సేవకులందరూ వెళ్ళారా లేదా, వస్తువులన్నీ ఎక్కడొక్కడ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అత్తమామలను భర్తను నిప్పుని ఎలా అయితే చూసుకుంటామో అలా అంత జాగ్రత్తగా చూసుకోవాలి. భర్తకు అత్తమామలకు దేవతలకు ఇచ్చినంత గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి తండ్రి ఈ విశాఖకి చెప్పి పంపించాడు. ఆ అమ్మాయి సహజంగానే అలాంటి మనస్తత్వం కలిగిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో చక్కగా ఒదిగిపోయింది. అయితే విశాఖకి మనస్సులో ఏంటంటే భర్తకి అత్తమామలకి వాళ్ళకి బౌద్ధ మతం అంటే ఎక్కువ ఇష్టం లేదు. ఈ అమ్మాయి చిన్న వయసులోనే 7వ సంవత్సరంలోనే బుద్ధ భగవానుడిని చూడడం, అక్కడ మంత్రోపదేశం పొందడం, ధ్యానం చేయడం, కొద్దిగా ఆ మొదటి స్థాయిలో ఉన్నది అమ్మాయి. అంటే 4 స్థాయిల్లో మొదటి స్థాయిలో ఉంది. ఇలాంటి సమయంలో విశాఖ ఏంటంటే ఒకరోజు మామగారికి తీసుకొచ్చి ఆ రోజు మంచి ఈ చక్కెర పొంగల్ లాంటిది ఏదో చేశారు, నెయ్యి వేసిన చక్కెర పొంగలి, అది తీసుకొచ్చి మామగారికి పెట్టింది. ఈ లోపల ఇంటి గుమ్మం ముందర ఒక బౌద్ధ భిక్షువు వచ్చి నుంచున్నాడు. బౌద్ధ భిక్షువులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ సంఘారామం నుంచి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి వాళ్ళు వచ్చి ఏదో ఒక ఇంటి ముందర నుంచుంటారు. అప్పుడు వాళ్ళకి భిక్ష వేసేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కటే ఇంట్లో అడుగుతారు, వెళ్ళిపోతారు. ఉన్నదాన్ని వచ్చిన దాన్ని అందరూ పంచుకుంటారు. ఒకవేళ ఎవరైనా లేదని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు వెనక్కి అని ఆ బౌద్ధ భిక్షువు నుంచున్నాడు. కానీ ఈ మామగారు మిగారుడు ఏమీ పట్టించుకోకుండా ఆ తీయటి చక్కెర పొంగల్ని తింటుంటే విశాఖ వెంటనే ఏమందంటే, నాయన బౌద్ధ భిక్షువు, మా మామగారే పాచిపోయిన అన్నం తింటున్నారు, నీకేం పెడతారు, ఇవాళకి వెళ్ళిరా, ఏమీ లేదు అంది. అనేసరికి ఒక్కసారి మామగారికి కోపం వచ్చింది. మామగారికి అసలే విశాఖకి బౌద్ధ మతం అంటే ఇష్టం అనే కోపం ఒకటి ఉంది. తర్వాత తన అంతస్తుకి తగిన పిల్ల కాదు అనే ఒక చిన్న చూపు ఉంది. అందులో ఈయన ఏంటి ఇలాంటివి మాట్లాడావు, నేను చక్కగా వేడివేడిగా ఉన్న నెయ్యి వేసిన పాయసాన్ని చక్కెర పొంగల్ని తింటుంటే పాచిపోయింది తింటున్నావంటావా, నువ్వు వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి ఈ విషయానికి, లేదా నలుగురిని పిలిచి నేను మీ పుట్టింటికి పంపించేస్తాను అని చాలా పెద్ద గొడవ చేస్తే నలుగురిని పిలవండి, నేనేం తప్పు మాట్లాడలేదు అంది ఆవిడ. అనేసరికి విశాఖని వెంటనే నలుగురిని అందరినీ పిలిచి ఎందుకని ఇలా బౌద్ధ భిక్ష వచ్చినప్పుడు మీ మామ గురించి నువ్వు ఇలా మాట్లాడేవట కదా ఎందుకు అని. అంటే ఈ రోజున మా మామగారు భోజనం చేస్తున్నారంటే ఈ భోజనం చేస్తున్న పుణ్యం ఈ రోజున సుఖిస్తున్నది, ఈ సుఖం ఎక్కడిది అంటే కిందటి జన్మలో ఆయన చేసుకున్న పుణ్యం ఫలితం. ఈ రోజున మనం ఎవరికి ఏమీ పెట్టకపోతే వచ్చే జన్మకు మనకేమీ ఉండదు. కాబట్టి మా మామగారు ఈ రోజున తింటున్నది కిందటి జన్మలో చేసుకున్న పుణ్యం ఫలితమే కాబట్టి పాచిపోయిన తిండి తింటున్నారు అన్నాను, అందులో తప్పే ఉంది అనేసరికి మిగారుడు అన్నాడు, ఇదేంటి ఇలా చెప్తున్నావు నువ్వు, ఒక్కసారి బౌద్ధ భగవానుడి యొక్క బోధనలు వినండి అంది. అని ఆవిడ చెప్పిన బౌద్ధ ధర్మాన్ని గురించి ఆవిడ చెప్పినప్పుడు మిగారుడు కొంచెం మెత్తబడ్డాడు. చెప్పింది నిజమే, కరెక్టే అని అందరూ కూడా చెప్పారు. ఆమె ఏమీ అవమానకరంగా ఏమీ మాట్లాడలేదన్నారు. మిగారుడు ఆయన ఏంటంటే సరే బుద్ధ భగవానుడి గురించి ఒకసారి విందాము అనుకున్నాడు. విన్న తర్వాత బుద్ధ భగవానుడి ప్రవచనానికి వెళ్ళి వచ్చారు. విన్న తర్వాత ఒక్కసారిగా మిగారుడిలో మార్పు వచ్చి కోడల్ని ఏమన్నారంటే, అమ్మ నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నేను తప్పు మార్గంలో ఉంటే నువ్వు సరైన మార్గంలోకి మార్చావు, అందుకని ఇక నుంచి నేను విశాఖ అని పిలవను, మిగారమాత అనే పిలుస్తాను. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మిగారమాత అని పిలిచేవాళ్ళట విశాఖని. విశాఖ ఆ తర్వాత కాలంలో ఈ బౌద్ధ భిక్షువులు వచ్చి క్రమక్రమంగా తన అత్తమామలు భర్త కూడా బౌద్ధ మతంలోకి వచ్చారు. బౌద్ధ భిక్షువులు వచ్చినప్పుడు ఈవిడ వాళ్ళు మధ్యాహ్నం పూట 2 గంటల నుంచి 5 గంటల దాకా ప్రవచనాలు చెప్తుండేవాళ్ళు, బౌద్ధ ధర్మాన్ని గురించి మాట్లాడుతుండేవాళ్ళు. ఆ మాటలు వినడానికి విశాఖ ప్రతిసారి చెలికెత్తని తీసుకుని వెళ్తుండేది. అలా ఒకసారి వెళ్తున్నప్పుడు విశాఖ మెడలో చాలా పెద్ద బంగారు హారం ఉంది. ఈ స్వర్ణాభరణం చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే వాళ్ళ నాన్నగారు విశాఖకి పెళ్లి చేసి పంపించేసేటప్పుడు ఇచ్చిన హారం అది. ఆ హారాన్ని ఆ రోజుల్లో చెయ్యడానికే 10 నెలలు తీసుకున్నట్టు కంసారి. గబుక్కున ఆ హారం ఉంది.
బౌద్ధ భిక్షువుల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి హారంతో వెళ్ళకూడదు అనుకుంది విశాఖ. అనుకుని గబుకుని దాన్ని తీసేసి ఒక చిన్న మూట కట్టేసింది. పైన ఉత్తరీయం ఉంటుందో ఉత్తరీయంలో మూట కట్టేసింది. మూట కట్టేసి చెలికత్తెకిచ్చి, ఇది నీ దగ్గర పెట్టు, మనం ప్రవచనం అయిపోయి వచ్చేసేటప్పుడు నేను వేసుకుంటాను, ఎందుకంటే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళింది, వచ్చేటప్పుడు వేసుకుంటాను నేను అని చెప్పి అక్కడికి వెళ్ళింది. అక్కడ ప్రవచనంలో కూర్చున్నారు. 2 గంటలు 3 గంటలు అయిపోయింది, మర్చిపోయారు. అక్కడ వెనక్కి తిరిగి వచ్చేసారు. ఈవిడ చెలికత్తమ్మ పక్కన పెట్టింది ఆ మూటని, చాలా బరువు ఉంది, మూటను పక్కన పెట్టింది. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వచ్చేసారు. సగం దూరం వచ్చాక విశాఖకి ఈ స్వర్ణాభరణం గురించి గుర్తొచ్చి ఆవిడ ఏం చేసిందంటే, చెలికత్తని, నువ్వు వెళ్ళు, అక్కడ కనుక దాన్ని ఎవరు ముట్టుకోకుండా ఉంటే నువ్వు తీసుకురా, ఒకవేళ బౌద్ధ భిక్షువులు కనుక దాన్ని ముట్టుకుని ఉంటే నువ్వు తీసుకురాకు, అది బౌద్ధ సంఘానికి ఇచ్చేస్తున్నావు అని చెప్పు అని అంటే ఈ చెలికత్తె వెళ్ళింది. ఈ లోపల వెళ్ళేసరికి అందరూ అప్పటికి వెళ్ళిపోయారు. ఈ బౌద్ధ భిక్షువులు ఏం చేశారంటే అన్నీ అక్కడ శుభ్రం చేస్తూ ఈ మూటను చూసి ఇందులో ఏముందా అని తీసి చాలా పెద్ద ఆభరణం ఇది, అందుకని ఏంటంటే ఈ స్వర్ణాభరణం చాలా ధనవంతులు ఎవరు వచ్చారు అంటే విశాఖ వచ్చింది కాబట్టి ఆ విశాఖ గారిది అయ్యి ఉంటుంది అని మళ్ళీ మూట కట్టేసి ఆ అమ్మాయి రాగానే ఇదిగో ఇచ్చేశారు. ఇస్తే, అమ్మ మీరు ముట్టుకున్నారు, మా అమ్మగారు తీసుకురావద్దన్నారు అంటే అలా ఎలా కుదురుతుంది అని అనేసరికి వాళ్ళేమో బౌద్ధ భిక్షువులు మేము బంగారం ముట్టుకోము, మాకు అక్కర్లేదంటారు. విశాఖ అంటుంది, ఒకసారి బౌద్ధ భిక్షువులు ముట్టుకున్నారు కాబట్టి అది భిక్షాపాత్రలోకి వెళ్ళిపోయినట్టు, నాకు సంబంధం లేదంటుంది. దీనికి మామగారిని పిలిచారు. మిగారుడు అన్నాడు విశాఖతో, నువ్వు బంగారం ఇస్తే వాళ్ళు తీసుకోరు, నువ్వు వాళ్ళకి అవసరంట, సంఘారామాలు అన్నీ కూడా ఈ గృహస్థులు ఇచ్చే దానాల మీదే ఆధారపడేవి, నువ్వు వాళ్ళకి అవసరమైన దానం ఏదైనా ఇయ్యి, దీని విలువ ఎంత ఉంటుందో అంతా ఇచ్చేసాయి అన్నారు. బుద్ధ భగవానుడు దాకా వెళ్ళింది. బుద్ధ భగవానుడు ఏమన్నారంటే, నువ్వు అలా ఇచ్చేట్టయితే సరే అన్నారు. అని అంటే అప్పుడు దీన్ని వేలం వేశారట, ఆ స్వర్ణాభరణాన్ని, విశాఖ స్వర్ణాభరణాన్ని వేలం వేశారట. వేస్తే అది ఎంత ఖరీదంటే ఆ రోజుల్లో 7 లక్షల కార్షాపణాలు. దాంతో ఎవరు కొనడానికి ముందుకు రాలేదు, అంత ఎవరి దగ్గర ఉండదు. అప్పుడు మామగారు ఏం చేశారంటే, సరే నేనే కొంటాను అని చెప్పేసి మళ్ళీ వేలం పాటలో మిగారుడే కొని ఆ ధనాన్ని 7 లక్షల కార్షాపణాలని బౌద్ధ సంఘానికి ఇస్తున్నాను అని చెప్పారు. చెప్తే బుద్ధ భగవానుడు ఏమన్నారంటే, బౌద్ధ సంఘానికి మీరు 7 లక్షల కార్షాపణాలు ఇస్తే అది పెద్ద బరువు అవుతుంది, మీరు ఆ డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ వైశాలిలో ఒక పెద్ద శ్రావస్తిలో ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మించండి అన్నారు, సంఘారామాన్ని నిర్మించండి అన్నారు. సంఘారామం అంటే ఇప్పుడు చైత్యారామాలు, సంఘారామాలు అంటే ఈ బౌద్ధ భిక్షువులు ఉండడానికి చిన్న చిన్న గదుల్లాగా నిర్మించి అంటే అప్పుడు ఆ 7 లక్షల కార్షాపణాలు పెట్టి విశాఖ అప్పుడు ఏమందంటే బుద్ధ భగవానుడితో, నేను ఒక్కదాన్ని ఈ పని చేయలేను, నాకు బౌద్ధ భిక్షువుల సహాయం కావాలి. ఆ బౌద్ధ భిక్షువులు ఎలా చెప్తే అలాగా విశాఖ తన నాయకత్వంలో, తన పర్యవేక్షణలో పెద్ద పుబ్బారామ సంఘారామం అంటారు, పుబ్బారామ సంఘారామాన్ని ఆవిడ నిర్మింపజేసింది. విశాఖ ఆ తర్వాత కాలంలో తేరీగా అంటే ఒక సన్యాసిని అయింది. ఆవిడ బుద్ధ భగవానుడు ఒక ప్రమాణం చేశాడు ఆవిడకి, నువ్వు ఇక్కడ ఎంత పెద్ద సంఘారామాన్ని నిర్మిస్తున్నావు, నేను వచ్చి అక్కడ సంఘారామంలో బస చేస్తాను అని. బౌద్ధ భిక్షువులు ప్రతి సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి పర్యటించిన 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష అంటారు. ఆ 4 నెలలు ఒకే చోట ఉంటారు. అలా ఒకే చోట ఉండే బుద్ధ భగవానుడు ఒకే చోట ఉండడంలో ఈ శ్రావస్తిలో నిర్మించిన ఈ బౌద్ధ ఆరామాల్లో తన జీవిత కాలంలో 4 సార్లు ఉన్నారట బుద్ధ భగవానుడు. విశాఖ ఎప్పుడు బుద్ధ భగవానుడికి అంటే శిష్యురాళ్లలో ప్రథమ శిష్యురాలుగా మారింది. తన పిల్లల దగ్గర నుంచి మనవల దగ్గర నుంచి ఈ బౌద్ధ మతం పట్ల ఆకర్షితులయ్యేట్టు చేసింది. ఎంతోమందికి సంఘారామంలో చేరడానికి వచ్చిన ఎంతోమందికి బౌద్ధ ధర్మాన్ని బోధించింది. విశాఖ 120 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా బతికింది. ఆవిడ బతికి చివరికి బుద్ధ భగవానుడు ఎలా మరణించాడో అలాగే నేను నా శరీరాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి ఈ ఇహలోకం నుంచి ఆవిడ నిర్వాణం తీసుకుంది. విశాఖ జీవితం చూస్తే మనకేం కనిపిస్తుందంటే నాటి సాంఘిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులు కనిపిస్తాయి. విశాఖ బౌద్ధ సంఘంలో ఒక ప్రముఖమైన కీలకమైన పాత్రని వహించిన ఒక స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఆ రోజుల్లో అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో
ఇప్పటికి 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో స్త్రీలకి ఆర్థిక సాంస్కృతిక స్వేచ్ఛ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. జై భారత మాత, జై హింద్.